మంత్రి పొంగులేటి సారింట్ల పొయ్యన్న ఎలిగేయక ముందే ఈడీఓలు ఇంటి తలుపులు కొట్టిర్రు. హైదరాబాదు ఖమ్మం అనుకుంటే మొత్తం సార్కు సంబంధించిన 16 జాగాల ఎట్టే టైం రైడింగులు చేస్తున్నారు. సార్ కంపెనీలో 650 కోట్ల టీడీఎస్ అవకతవకలు జరిగిన ఆరోపణలతోటి ఢిల్లీకి వచ్చిన ఈడీ బృందాలు 16 బ్యాచ్లు ఇడిపోయి ఎట్టే టైంలో సోదాలు చేస్తున్నాయి. ఇక సార్ ఇంటి చుట్టూ సిఆర్పీఎఫ్ పోలీసులు కావాలన్నారు. కంపెనీ కాయిదాలు ఇంట్లోన్న కాయిదాలు అన్నింటినీ జల్లడబడుతున్నారు ఆఫీసర్లు. పొంగులేటి సార్ రాజకీయమే కాకుండా పెద్ద కాంట్రాక్టర్ కూడా కదా. బిడ్డ పెళ్లికి 500 కోట్లు ఖర్చు చేసిందని చెప్పుకున్నారు ఖమ్మం దిక్కోళ్ళంతా. అందుకే ఎవరి కన్నో గుట్టి సార్ మీద ఈడి వాళ్ళకు మతలబ్ ఇచ్చిరో ఏందో గానీ సార్కైతే ఊకూకే రైడింగ్లు చేసి తిన్నకుడు పైన పట్టకుండా చేస్తున్నారు. అదిగాక మొన్నట్ల సారుల కొడుకు 100 కోట్ల వాచీలు బయట దేశాలకు వెళ్ళి తెప్పించుకున్న ముచ్చట కూడా బాగా రచ్చైంది కదా. చెన్నై కస్టమ్స్ వాళ్ళు వచ్చి సార్ ఇంట్లో చెకింగ్లు చేసిపోయారు. మరి ఏం దొరికినాయో చెప్పనే లేదు. అట్లనే ఈడీ వాళ్ళు కూడా సార్ ఇంట్లో ఏం దొరికినాయో బయట పెట్టరు కదా. ఏదైనా కేసు పెడితేనే బయటకు చెప్తారు. మరి చూడాలి ఏమవుతుందో. ఇక సర్కారు తగ్గేదేలే అన్నట్టు ముందుకు పోతుంది. ఆక్రమణల ముచ్చట్ల అస్సలే కాంప్రమైజ్ అయితలేదు. ప్రతిపక్షం ఎంత తిట్టిపోస్తున్నా అస్సలు బ్రేకులు వేస్తలేదు. ఇక మనం హైడ్రా తోటి అందరికి బుగులు పుట్టిస్తుంది అనుకుంటే ఇప్పుడు మూసీ సుందరీకరణతోటి ఇంకింత మందికి బుగులవుతున్నది. మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు కింద మూసీ నది ఒడ్డు మీద ఉన్న షాన్ ఇండ్లు పోయే పరిస్థితి ఉన్నది. దానికోసం సర్వే చేసుకుంటా ఇండ్లకు మార్కింగ్లు వేసుకుంటా పోతురా ఆఫీసర్లు. అయితే దాని మీద పెద్ద జంగే నడుస్తున్నది. మా ఇండ్ల జోలికి వస్తే మంచిగుండదు అని బాధితులంతా ఆఫీసర్లకు ఎదురు తిరుగుతున్నారు. 60-70 ఏండ్ల సంది ఈయనే ఉంటున్నాము, ఇప్పుడు వచ్చి ఇల్లు గుల కొడతామంటే ఎట్లా అని అంటున్నారు. ఒక ఆయనైతే పాపం భార్య నిండు గర్భిణి ఉన్నది, ఇల్లు గుల కొడితే నేనేడ పోయేది అని గ్యాస్ నూనె పోసుకున్నాడు. ఇంకో అమ్మ అయితే 3 ఆడపిల్లలు ఉన్నారు. నాకున్న ఆధారం ఇల్లే, దాన్నే లేకుండా చేస్తే వాళ్ళని పట్టుకొని నేను ఏడికి పోవాలి అని మస్తు ఏడవ పట్టింది పాపము. అయితే సర్కారీ మూసీ బాధితులందరికీ కేసీఆర్ హయాంలో కట్టించి అలాట్ కాకుండా మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి పరిహారం ఇద్దామనే ఆలోచన చేస్తున్నది. ఇప్పటికే వివరాలు తెప్పించుకున్నది. 1,00,000 మీదనే హైదరాబాద్ చుట్టూ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయని లెక్క తెలిసిరు ఆఫీసర్లు. ఏం తక్కువ 10,000 కోట్లతో అప్పటి సర్కారు వీటిని కట్టించింది. ఇక ఇప్పుడు ఇంకో కొన్ని కట్టించి అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వేయాలి అన్న ఆలోచన సర్కారులు ఉన్నది. మరి చూడాలి ఏమవుతుందో.